హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈరోజు మన ఛానల్లో రీజనింగ్ గురించి మాట్లాడదాం నాన్న. రీజనింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. మనం ఈజీగా స్కోర్ గెయిన్ చేయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కోడెడ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్ నేర్చుకుందాం నాన్న. ఈజీగా కంపల్సరీగా డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్ కోడెడ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్ నాన్న. 3 నుంచి 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఈజీ వేలో. ఎలా అన్నది చూద్దాము. వాడు ఒక కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ ఇస్తాడు నాన్న. ఒక 4 సెట్ ఆర్ 5 సెట్ అన్న వర్డ్స్ ఇచ్చి దానికి ఒక కోడ్ రూపంలో వాడు కోడ్ చేస్తాడు. అలా 4 లైన్స్ కానీ 5 లైన్స్ కానీ వాడు కోడ్ ఇస్తాడు. మనం ఆ కోడ్ని డీకోడ్ చేయాలి నాన్న. డీకోడ్ చేయాలి అంటే ఏం చేయాలి అన్నది చూద్దాం నాన్న. ఫస్ట్ లైన్లో మనకి ఏ వర్డ్స్ చూసినా రిపీటెడ్ వర్డ్స్ నెక్స్ట్ లైన్స్లో ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ వెళ్దాం నాన్న. ఫస్ట్ లైన్లో సెకండ్ లైన్ 4 లైన్స్ అబ్జర్వ్ చేయండి. ఏ వర్డ్స్ అయితే రిపీటెడ్ ఉన్నాయో అవి నోట్ చేసుకోండి కింద. స్కై అన్న వర్డ్ ఎక్కడైనా ఉందా నాన్న? స్కై ఫస్ట్ లైన్లో ఉంది, లాస్ట్ లైన్లో ఉంది. 2 టైమ్స్ రిపీట్ అయినవి అన్నీ నోట్ చేసి పెట్టుకున్నాను సైడ్లో. స్కై. నెక్స్ట్ ప్లానెట్స్ రిపీటెడా? ఓకే, ప్లానెట్స్ కూడా నోట్ చేద్దాం. నెక్స్ట్ శాటిలైట్స్ రిపీటెడా? కాదు. స్టార్స్ ఫస్ట్ లైన్లో ఉంది, థర్డ్ లైన్లో ఉంది. ఒక్కసారి రిపీట్గా ఉంది అంటే ఎన్నిసార్లు ఉన్నా ఇంకా మనకు అనవసరం నాన్న. 2 టైమ్స్ ఉంది అంటే నోట్ చేసేద్దాం. సన్న ఉంది, మూన్ లేదు, స్పేస్ ఎర్త్. ఇంకేమైనా ఉంటే కనుక నెక్స్ట్లో నోట్ చేద్దాము. మనకి 5 అయితే కనిపిస్తున్నాయి రిపీటెడ్గా. ఈ 5 నోట్ చేసి పెట్టుకున్నాం, బాగానే ఉంది. స్కై అనేవాడు ఎక్కడ ఉంది నాన్న? ఫస్ట్ లైన్లో, లాస్ట్ లైన్లో ఉంది. ఇంకా ఫస్ట్కి లాస్ట్ లైన్కి రిలేటెడ్గా ఏమైనా వర్డ్స్ ఉన్నాయా? ఏ వర్డ్స్ రిలేటెడ్ లేదుగా, ఓన్లీ స్కై అన్న వర్డే ఉంది. సో కోడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లైన్లో లాస్ట్ లైన్లో అబ్జర్వ్ చేయాలి. స్కై అనేది ఫస్ట్ లైన్లో లాస్ట్ లైన్లోనే కదా ఉంది. ఫస్ట్ లైన్లో లాస్ట్ లైన్లో సేమ్ కోడ్ ఏముందో చూడండి. ఓడి లేదు, ఐకే లేదు, ఎస్కే. నాన్న ఫస్ట్ లైన్లో లాస్ట్ లైన్లో ఏ కోడ్ ఈక్వల్గా ఉంది నాన్న? ఎస్కే. సో స్కై ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్కే. క్లియర్ కదా? నెక్స్ట్ ప్లానెట్స్. ప్లానెట్స్ ఏ లైన్లో రిపీట్ అయింది? ఫస్ట్ అండ్ సెకండ్ లైన్స్. ఫస్ట్ అండ్ సెకండ్ లైన్స్లో ఇంకా రిపీటెడ్ వర్డ్స్ ప్లానెట్స్ కాకుండా ఇంకేమైనా రిపీట్ వర్డ్ ఉందా? లేదు. సో ప్లానెట్స్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కోడ్లోకి వెళ్ళండి. ఓడి, ఐకే, ఎస్కే, జేకే. నాన్న ఫస్ట్ లైన్లో సెకండ్ లైన్లో జేకే అనే కోడ్ ఈక్వల్గా ఉంది కదా. సో ప్లానెట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ జేకే. నెక్స్ట్ స్టార్స్ ఎక్కడైనా ఉన్నాయి నాన్న? ఫస్ట్ లైన్ అండ్ ద థర్డ్ లైన్. ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ అబ్జర్వ్ చేయండి. ఇంకేమైనా రిపీటెడ్ వర్డ్స్ ఉన్నాయా? లేవు. సో స్టార్స్ ఫస్ట్ లైన్లో థర్డ్ లైన్లో కోడ్ చూడండి. ఓడి లేదు. ఐకే ఐకే చూడండి నాన్న. ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ ఐకే ఐకే కదా. సో స్టార్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐకే. నెక్స్ట్ సన్ థర్డ్ లైన్ సెకండ్ లైన్ అన్న. సెకండ్ లైన్లో ఫస్ట్ వర్డ్, థర్డ్ లైన్లో థర్డ్ వర్డ్. సో 2 లైన్స్లో ఇంకేమైనా కామన్ వర్డ్ ఉందా? ఏమీ లేదు. సో సన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ కామన్ కోడ్ ఏంటి నాన్న? ఎంజే. ఎంజే చూడండి సెకండ్ అండ్ థర్డ్ లైన్స్లో కామన్ కోడ్ ఎంజే. సన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంజే కదా. నెక్స్ట్ స్పేస్ లాస్ట్ లైన్ సెకండ్ లైన్, సెకండ్ లైన్ లాస్ట్ లైన్, ఫోర్త్ లైన్లో ఇంకేమైనా వర్డ్స్ ఈక్వల్గా ఉన్నాయా? ఇంకేమీ లేవు నా. ఇంకేమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఈక్వల్గా ఇంకా వేరే వర్డ్స్ కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో స్పేస్ అనేది సెకండ్ లైన్లో, ఫోర్త్ లైన్లో. దానికి ఆపోజిట్లో ఉన్న కోడ్ కూడా చెక్ చేసుకోండి. సెకండ్ అండ్ ఫోర్త్ లైన్లో కామన్ కోడ్ హెచ్ఓ సెకండ్ అండ్ ఫోర్త్ లైన్ అవునా? సో స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్ హెచ్ఓ. నాన్న ఈ కోడ్స్ అన్నీ ఇలానే ఉంచుకొని ఈ క్వశ్చన్స్కి ఏమేమి ఉన్నది, ఈ క్వశ్చన్లో ఈ కోడ్స్ అడిగాడా, ఇంకేం అడిగాడా అన్నది చెక్ చేద్దాం. సో క్వశ్చన్స్లోకి వెళ్దాం. చూడండి నాన్న కోడ్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ శాటిలైట్స్ కోడెడ్ యాజ్? నాన్న శాటిలైట్స్ అనే వర్డ్ ఏమని కోడ్ అయ్యి ఉంది? శాటిలైట్స్ అన్నది మనకి ఇక్కడ ఏమైనా వచ్చిందా? రాలేదు. సో శాటిలైట్స్ అన్న వర్డ్ ఏ లైన్లో ఉందో చెక్ చేద్దాం. ఫస్ట్ శాటిలైట్స్ ఫస్ట్ లైన్లో ఉంది నాన్న. ఫస్ట్ లైన్లో టోటల్ 4 వర్డ్స్ ఉన్నాయి. శాటిలైట్స్ అన్న వర్డ్ కోడ్ అయితే మనకి రాలేదు. కానీ స్కై అన్నది వచ్చింది, ప్లానెట్స్ వచ్చింది, స్టార్స్ వచ్చింది. నాన్న స్కై, ప్లానెట్స్, స్టార్స్ వదిలేస్తే రిమైనింగ్ కోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ శాటిలైట్ కదా. స్కై, ప్లానెట్స్, స్టార్స్, ఎస్కే, జేకే, ఐకే. ఎస్కే లీవ్ చేయాలి, జేకే లీవ్ చేయాలి, ఐకే లీవ్ చేయాలి. ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఓడి. వర్డ్స్లో మిగిలిపోయింది ఏంటన్నా? శాటిలైట్స్. శాటిలైట్స్ ఈజ్ కోడెడ్ యాజ్ ఓడి. ఏం చేయాలమ్మా? ఏం లేదు, మనకి ఉన్న వర్డ్స్ అన్నిటినీ డిలీట్ చేసేసుకుంటే రిమైనింగ్ మిగిలిపోయిన వర్డ్, మిగిలిపోయిన కోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆన్సర్ కదా.
స్కై ఉంది, ప్లానెట్స్ ఉంది, స్టార్స్ ఉంది. ఆ 3 కోడ్స్ లీవ్ చేశాను అన్న. ఎస్కే, జేకే, ఐకే డిలీట్ చేసేస్తే మిగిలిపోయిన కోడ్ ఓడి, మిగిలిపోయిన వర్డ్ శాటిలైట్స్. మనకు కావాల్సిన కూడా శాటిలైట్స్. వాట్ ఈ శాటిలైట్స్ కోడెడ్ యాజ్ ఓడి. మనం శాటిలైట్స్ అన్న వర్డ్ ఏ లైన్లో ఉంది అన్నది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్లో ఉంటే ఫస్ట్ లైన్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మన కోడ్లో లేకపోతే, లేదు అంటే మన కోడ్లో ఉంటే డైరెక్ట్ ఆన్సర్ చేయగలము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ హ్యాస్ బీన్ కోడెడ్ యాజ్ హెచ్ఓ. నాన్న హెచ్ఓ అనే కోడ్ ఏ వర్డ్కి ఉంది అని అంటున్నాడు. మన వర్డ్స్కి వాటి కోడ్స్ చూసుకుంటూ వెళ్దాం. హెచ్ఓ లాస్ట్ కోడ్. హెచ్ఓకి రిలేటెడ్ కోడ్ ఏంటన్నా స్పేస్. డైరెక్ట్గా స్పేస్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాం, టిక్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నన్ను థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎర్త్. ఎర్త్ అనే వర్డ్కి కోడ్ ఏంటి అంటున్నాడు. ఎర్త్ అనే వర్డ్ మనకి ఇక్కడ వచ్చిందా? రాలేదు. ఎర్త్ అనే వర్డ్ ఏ లైన్లో ఉందన్నది చెక్ చేయాలి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్లో ఉందన్నా ఎర్త్ అనే వర్డ్. ఓకే. స్పేస్ అనే వర్డ్కి కోడ్ ఉందా? ఓకే. స్కైకి ఉంది, రాకెట్కి లేదు. సో స్పేస్, స్కై లీవ్ చేసేస్తే ఎర్త్, రాకెట్ మిగిలిపోతాయి నాన్న. రాకెట్ అనే వర్డ్ మనకి ఎక్కడైనా రిపీట్ అయిందా? రిపీట్ అయింది నాన్న. థర్డ్ లైన్ అండ్ ఫోర్త్ లైన్. సో రాకెట్ కూడా రాయొచ్చు కదా. మనం రిపీటెడ్ వర్డ్స్లో రాసేటప్పుడు రాకెట్ని మిస్ చేసాం. ఏమవుతుంది ఇప్పుడు రాసుకోవచ్చు. రాకెట్ థర్డ్ లైన్లో, ఫోర్త్ లైన్లో. థర్డ్ అండ్ ఫోర్త్ లైన్లో ఈక్వల్ కోడ్ ఏంటిది నాన్న? జీటీ. జీటీ ఈజ్ ఈక్వల్ కోడ్. సో రాకెట్ అనేది జీటీకి ఈక్వల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది ఎర్త్. ఎర్త్ అనే వర్డ్ మనకి ఇక్కడ లేదు, కానీ రిమైనింగ్ వర్డ్స్ ఉన్నాయి నాన్న. స్పేస్ ఉంది, స్కై ఉంది, రాకెట్ ఉంది. స్పేస్కి కోడ్ హెచ్ఓ, స్కైకి ఎస్కే, రాకెట్కి జీటీ. ఆ 3 కోడ్స్ లీవ్ చేసేస్తే మిగిలిపోయేది ఎర్త్ కదా. హెచ్ఓ, జీటీ, ఎస్కే. హెచ్ఓ, జీటీ, ఎస్కే వదిలేస్తే రిమైనింగ్ మిగిలిపోయింది ఏంటి నాన్న? ఎంఎన్. ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంఎన్. సో ఎంఎన్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి, టిక్ చేసుకోండి. ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంఎన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్స్ ఫర్ ద రాకెట్, ఏరోప్లైన్ ఇన్ ద గివెన్ కోడ్. నాన్న రాకెట్, ఏరోప్లైన్ రెండు కలిగి ఉన్న కోడ్ ఏంటి అని అంటున్నాడు. మరి రాకెట్ అంటే డైరెక్ట్గా జీటీ, కానీ ఏరోప్లైన్ అంటే మనకు ఉందా? లేదు. రాకెట్ జీటీ కాబట్టి సైడ్లో జీటీ అని నోట్ చేసుకోండి. ఏరోప్లైన్ ఏ సెంటెన్స్లో ఉందో చూసుకోండి. సెకండ్ లైనా, థర్డ్ లైనా, ఫస్ట్ లైనా అన్నది. థర్డ్ లైన్లో ఉంది ఏరోప్లైన్. ఏరోప్లైన్ కాకుండా ఇంకా మిగిలిపోయిన వర్డ్స్ ఏంటి? రాకెట్, స్టార్, సన్స్, ఏరోప్లైన్. స్టార్, సన్స్, ఐకే, ఎంజే లీవ్ చేసేస్తే మిగిలిపోయిన వర్డ్స్ ఏంటన్నా? రాకెట్, ఏరోప్లైనే కదా. ఐకే, ఎంజే వదిలేస్తే మిగిలిపోయిన వర్డ్స్ ఏమో రాకెట్, ఏరోప్లైన్. స్టార్, సన్స్ లీవ్ చేస్తే కోడ్లో వచ్చేసి మిగిలిపోయింది ఏంటిది? జీటీ, ఎఫ్ఏ. జీటీ, ఎఫ్ఏ కలిపి కాంబినేషన్లో ఉన్న కోడ్ ఏంటో చూడండి. ఫస్ట్ కోడ్ చూడండి, జీటీఎఫ్ఏ కలిపి ఉంది కదా. సో కోడ్ 1 ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 4. అలా ఏ క్వశ్చన్ అడిగినా కానీ మనకున్న కోడ్స్ని యూజ్ చేసుకుంటాము. కోడ్స్ లేకపోతే కనుక ఇచ్చిన సెంటెన్స్లోకి వెళ్ళిపోయి మిగిలిపోయిన కోడ్స్ ఏంటిది అన్నది చెక్ చేస్తాను నాన్న. కోడింగ్, డీకోడింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇదే నాన్న. కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తుంది. 3 to 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ తెలపండి, ఆ వీడియోస్ కూడా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ guys. Don't forget to subscribe.